శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహరాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ఇక చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఇక్కడ సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే టైం ఏ ప్రకారంగా నడుస్తుంది. సింహరాశి వారికి ప్రెసెంట్ టైం ఒక రకంగా చూసుకున్నట్లయితే రాశిలో కేతుతో పాటు శుక్రుడు ఉన్నాడు. కర్మాధిపతి పరాక్రమాధిపతి శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు, కానీ తోడుగా కేతు ఉన్నాడు. మీ రాశాధిపతి సూర్యుడు ఎక్కడున్నాడు? రాశి నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. ఒక చిన్న మాట చెప్తా వినండి. రాబోయే రోజుల్లో ఈ 16th నుంచి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 10th వరకు దేని మీద అంత బలంగా ఆశ పెట్టుకోకండి. ఏం చెప్తున్నా, దేని మీద అంత బలంగా ఖచ్చితంగా ఆశ పెట్టుకోకండి. ఆశలు నిరాశ అవుతాయి, ఆశలు నిరాశ అవుతాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రయత్నాలు చేయండి. మీరు ప్రయత్నాలు చేయండి, చక్కగా ప్రయత్నించండి, ఉన్నదానికన్నా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నించండి, కానీ పబ్లిక్ లోపల అంటున్న మాటల గురించి పట్టించుకోకండి. థర్డ్ పాయింట్, ఈ తృతీయాధిపతి దశమాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు, కానీ ప్రయత్నం లోపల చేసేటప్పుడు మంచిగా ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆసక్తి కలగాలి. ఆసక్తి ఏంటంటే ఒక హోప్ ఉండాలి. హోప్ కనిపించలేనప్పుడు చేస్తే లేదా పూర్తిగా సరెండర్ అవ్వండి. ఎవరిదైనా ఒక మాట ఫాలో అవ్వండి. ఈ టైం లోపల మీ అంతా మీరు ఎది చెప్పుకున్నా కూడా ఫాలో అయినా కూడా అంత గ్రోత్ కనిపించట్లేదు. ఈ టైం ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్? మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి టైంని. మీ రాశాధిపతి 12th హౌస్లో ఉన్నాడు, మీ పరాక్రమాధిపతి దశమాధిపతి మీ రాశిలో ఉన్నాడు. ఏం చెప్తున్నారు? నువ్వు పని చేయి, నీ మీద నువ్వు పని చేయి, నీ వాల్యూ పెంచుకో. టైం వచ్చుద్ది, అప్పుడు నీ మళ్ళీ వెలుగులో వస్తావు. సో ప్రెజెంట్ అండర్ గ్రౌండ్లో ఉండి నీ పని నువ్వు పని చేసుకుంటూ ఉంటూ తర్వాత టైం వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ప్రకృతి లోపల బయట అందరికీ కనపడతావు, అందరు మళ్ళీ నీకు చప్పట్లు కొడతావు. కానీ 30 రోజులు ఏవైతే ఉందో నేను 10 చెప్తున్నా, కానీ 30 రోజులు నెక్స్ట్ మంత్ వరకు చెప్తున్నా. ఒక మాట, ఆసక్తి పెట్టుకోకండి, పని చేయండి. కేవలం వచ్చుద్ది ఇలాగే జరుగుతుందని అస్సలు మీరు అనుకోకండి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. బికాజ్ ఎందుకంటే దీని మీదనే అంతా ఈ 15 రోజులు డిపెండ్ అయి ఉన్నది. అందుకని చెప్తున్నాను. మీ రాశి నుంచి అష్టమ భావం లోపల శనిదేవుడు ఉన్నాడు, రాశి నుంచి 12వ భావం లోపల సూర్యుడు ఉన్నాడు, రాశి నుంచి 4th స్థానం లోపల చతుర్థాధిపతి దృష్టి సంబంధం ఉన్నది. సో మోక్ష త్రికోణ స్థానం బలంగా ఎక్కువగా ఉండడం వల్ల సింహరాశి వారికి ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు జరిగినట్టు, ఇది ఇలాగే అవుతుంది అనుకున్నట్టు కొద్దిగా మనసులో ఆలోచన వస్తుంది. అసలు అలా ఉండదు. రాబోయే రోజుల్లో మీరు హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హెల్త్ మీరు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశేషంగా ఏంటంటే బోన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బోన్స్ అంటే బొక్కలకి సంబంధించిన రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ప్రబలంగా కనపడుతుంది. ఎందుకు ఈ ప్రాబ్లం కనపడుతుందో చెప్తాను వినుకోండి. మీ అష్టమాధిపతి కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మీ అష్టమాధిపతి విశేషంగా ప్రెజెంట్లో చూసుకున్నట్లయితే మీ అష్టమాధిపతి దేవగురు బృహస్పతి తన 12th హౌస్లో ఉన్నాడు. ఎవరు వెంట ఉన్నాడు? మీ రాశాధిపతి వెంట ఉన్నాడు. అంటే రాబోయే రోజులు ఏంటంటే కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. నేను చాలా చేస్తున్నా ఒక ఇల్యూషన్ లోపల మీరు వెళ్తారు, ఒక కాల్పనిక దీని లోపల మీరు వెళ్తారు. సో అది నిజం కాదు. మనం అనుకునే ఎప్పుడు నిజం ఉండవు, మనకు కనిపించిన కూడా నిజం ఉండవు. సమ్ టైమ్స్ ఏంటంటే మనకి మన వాళ్ళు చెప్పినా కూడా నమ్మకం అంత గట్టిగా కుదరదు. అలాంటి టైం ప్రెజెంట్ మీకు అయితే నడుస్తుంది. అని ఇంకోటి చెప్తున్నా, మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఇంత పని చేస్తున్నారు, రిజల్ట్ రావట్లేదు, మీకు ప్రశ్న డౌట్ రావచ్చు 100%. మీ ఏకాదశ భావం ఏదైతే ఉందో ఇది పాపకర్త యోగంలో ఉన్నది. ఏకాదశ భావం ఇది మీకు పాపకర్త యోగం లోపల. మీ రాశి నుంచి దశమం లోపల కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు ఫ్యామిలీకి అలాగే మీకు చాలా ఉత్తేజన పెంచుతాడు, కానీ రియాలిటీ లోపల అలా జరుగుద్దా అంటే జరగదు. కేవలం మీ కోపం, కేవలం మీ డిప్రెషన్, కేవలం మీ యాంగ్జైటీ తప్ప మిగతా ఏమైతే మీకు రాదు. కానీ ఒకటి వచ్చుద్ది, ఇక్కడ ఏంటంటే ఒకటి గమనించుకోండి. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు చాలా బలంగా ఉన్నాయి కదా, ఆ బాధ్యతలు, ఆ ప్రెషర్ మీకు కొన్ని ప్రయత్నాలకు అయితే పుష్ అయితే చేస్తుంది, కానీ రిజల్ట్ మీ దగ్గర అయితే ఉండదు. ఇక్కడ బుధుడు చూడండి పాపకర్త యోగంలో, మీ సెకండ్ అలాగే మీ 11th లో బుధుడు పాపకర్త యోగంలో పైగా వక్రగతిలో ఉన్నాడు. ఇది కొద్దిగా మీకు అంత అనుకూలంగా ఉండదు. సో రాబోయే రోజుల్లో ఒక మాట చెప్తా, అన్ని చోట్ల బాగాలేదా అంటే 7వ స్థానంలో రాహు ఉన్నాడు.
సప్తమ స్థానం లోపల రాహు ఉన్నాడు. ఈ రాహు అలాగే బుధుడిది దృష్టి సంబంధం ఉన్నది. రాహు బుధుడి దృష్టి సంబంధం ఉన్నది. మీకు మాట చెప్తా, ఏంటంటే బుద్ధిని ఉపయోగించండి, మనసును ఉపయోగించకండి. మీరు మనసును ఉపయోగించారనుకోండి బాధపడతారు, బుద్ధిని ఉపయోగించారనుకోండి దూరదృష్టి పెరుగుతుంది, విజనరీ పాయింట్ పెరుగుతుంది. మనసు మాట వింటే మనసు కేవలం ఇప్పటి గురించి కోరుకుంటుంది, ఫ్యూచర్ గురించి మనసు ఎప్పుడు కోరుకోదు. మనసుకున్న ఒక చాలా బలహీనత ఏంటంటే అది ఎప్పుడు ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించదు, అది కేవలం ఇప్పటి గురించి ఆలోచించుద్ది, ప్రెజెంట్ నాకేం దొరుకుతుంది అంతేకాని బుద్ధి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాయి. ఈ టైం లోపల ఏదైనా జరగాలంటే ఏదైనా జరిగినా కూడా అది మీ మంచి కోసమే జరుగుద్ది, అది మంచి కోసం జరుగుద్ది. ఈ భావన మీరు పెట్టుకోండి, మీకు తప్పకుండా మంచి జరుగుద్ది. నేను ఎక్కువ డీప్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయను, కానీ ఒక మాట చెప్తా, ఒక రెమెడీ చెప్తా, తప్పకుండా చేయండి. రాబోయే రోజుల్లో ఈ 30 రోజుల్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా చదవండి. ఫస్ట్. రెండోది, దుర్గా అమ్మవారి 32 నామాలు క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా, పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ఉన్నాయి దుర్గార్థ శమని, దుర్గ పద్వి నివారిని, దుర్గ మచ్చదిని, అమ్మవారికి సంబంధించిన 32 నామాలు ఇవి ఉన్నాయి. ఇవి మీరు ప్రతిరోజు 9 సార్లు చదవండి చాలు. ఇక మిగతా ఏదైతే ఉందో అది సర్వం శివార్పణమనస్తే అని వదిలేయండి. మీ పని లోపల మీరు బిజీగా ఉండండి, డెవలప్మెంట్ కాండి, మీ పైన మీరు పని చేయండి. ఎవరి మాట లోపల అంత ఎక్కువగా తొందరగా మీరు వెళ్ళకండి. ఏకాంతంగా ఉండండి. ఏకాంతంగా ఉండండి, కొద్దిగా మీ పట్ల మీకు కొద్దిగా సంఘర్షణ పెరుగుతుంది. అందరితో ఉంటే ఏమవుతుందో తెలుసుకోండి, మీరు ఏదైతే చేయాలో అది చేయలేకపోతుంటారు. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.